హాయ్ గైస్, ఈరోజు 10th డే ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం సాల్వ్ అయ్యే ప్రాబ్లం జంప్ గేమ్ 2. సో దీనికి ఫస్ట్ వర్షన్ ఆల్రెడీ ఉంది, జంప్ గేమ్ 1. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఇక్కడికి రండి. ఆ వీడియో చూడకుండా సాల్వ్ చేయలేమా అంటే సాల్వ్ చేయొచ్చు, బట్ ఆ వీడియో చూస్తే మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాడిన సొల్యూషన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. జంప్ గేమ్ 2 యూ ఆర్ గివెన్ అ 0 ఇండెక్స్డ్ అరే. మళ్ళీ సేమ్ అరే ఇచ్చిండు అండ్ ఇనిషియల్లీ మనం 0th ఇండెక్స్లో పొజిషన్ అయి ఉన్నాం. ఓకే, అండ్ మనం ఈచ్ పాయింట్ నుంచి ఆ నెంబర్ ఎంత ఉందో అన్ని స్టెప్స్ ముందుకి జంప్ చేయొచ్చు. సిమిలర్లీ సేమ్ కండిషన్, బట్ ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలంటే మినిమం నెంబర్ ఆఫ్ జంప్స్ రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ గ్యారంటీడ్ దట్ వీ క్యాన్ రీచ్ టు ద లాస్ట్ పొజిషన్ అని వాడే అన్నాడు. సో మనం జస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ జెమ్స్ రిటర్న్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా లైక్ మోస్ట్లీ సేమ్ లాజికే ఉంటుంది. కొంచెం అబ్జర్వేషన్ చేసి దానికి చిన్న అడిషన్ చేస్తే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. మన అరే ఇలా ఉందనుకోండి, 3 2 1 1 4. ఓకే, సో ఇక్కడ మినిమం పాసిబిలిటీ ఏముంది? మినిమం పాసిబిలిటీ 3 నుంచి 1కి జంప్ చేయొచ్చు అండ్ 1 నుంచి 4కి జంప్ చేయొచ్చు. ఓకే, 2 స్టెప్స్, ఓన్లీ 2 జంప్స్లో మనకు అయిపోతుంది. అండ్ ఇంకొంచెం పెద్ద కేసు తీసుకుందాం. వన్ టూ త్రీ 1 6 1 2 3. ఓకే, సో ఇట్లుంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ఆబ్వియస్లీ ఇక్కడికి వస్తాం అండ్ ఇక్కడ నుంచి ఇటు వస్తాం అండ్ ఈ రేంజ్లో మనం ఇక్కడికి జంప్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ లాస్ట్కి జంప్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మన ఆప్టిమల్ సొల్యూషన్ ఇదేనా? అవును, ఇదే మన ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, సో టోటల్ 4 జంప్స్లో ఇక్కడ మనం కవర్ చేయొచ్చు. ఓకే, సో ఇంతకుముందు దీని ఫస్ట్ వర్షన్లో మన అల్గోరిథం ఏమైంది? మనం రేంజ్ని పెంచుకుంటూ వచ్చినాంగా. సో ఇనీషియల్గా మన రేంజ్ ఇంతే ఉంటుంది, ఎందుకంటే ఇనీషియల్గా మనం ఇక్కడనే ఉంటాం. ఓకే, సో మన రేంజ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనం ట్రావర్స్ చేసి ఆ రేంజ్ ఇంకా ఎంతవరకు ముందుకు పుష్ అవుతుందో అది చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ 1 దగ్గరకు వచ్చి చూసినాం. సో 1 వల్ల ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2 దగ్గరకు వస్తాం. సో 2 వల్ల ఇక్కడ వరకు వచ్చింది. సో నెక్స్ట్ 3 దగ్గరకు వస్తాం. 3 వల్ల ఇక్కడ +3 కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. అండ్ 4 వల్ల 1 వరకు ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ 1 వచ్చేసి 1 ఏం పుష్ చేయదు. 6 వచ్చేసి ఇంకా లాస్ట్ వరకు పుష్ చేస్తుంది. సో ఇది మనం ఇంతకుముందు అనుకున్న ఆల్గోరిథం. సో ఇది ఓన్లీ మనకి ఏమని చెప్తుంది? ఐదర్ మనం లాస్ట్ వరకు వెళ్తున్నామా లేదా, బట్ దీంట్లో నుంచి మనం మినిమం నెంబర్ ఆఫ్ జెమ్స్ ఎట్లా తీసుకొస్తాం అన్నది క్వశ్చన్ ఇప్పుడు. సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చిన ఫస్ట్ రేంజ్ ఇది. ఓకే, అండ్ ఈ ఫస్ట్ రేంజ్లో నుంచి లైక్ ఈ ఎలిమెంట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కవర్ చేద్దాం. ఓకే, ఈ రేంజ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కవర్ చేస్తే మనకి నెక్స్ట్ రేంజ్ ఏమొస్తుంది? పెద్ద రేంజ్ దీంట్లో నుంచి నెక్స్ట్ రేంజ్ ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని చూసినప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ రేంజ్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు E3 ఇంకా E4 కూడా చూద్దాం. ఇప్పుడు దీంట్లో నుంచి నెక్స్ట్ బిగ్గెస్ట్ రేంజ్ ఏమొస్తుంది? 3 నుంచి ఇటు వెళ్ళొచ్చు, 6 వరకు రావచ్చు, బట్ 4 నుంచి మనం 2 వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో మన నెక్స్ట్ బిగ్గెస్ట్ రేంజ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో మనం దీన్ని కన్సిడర్ చేయం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు పుష్ అయింది మన లిమిట్ రేంజ్. సో ఈ రేంజ్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ బిగ్గెస్ట్ రేంజ్ దేనివల్ల వస్తుంది? 2 అంటే ఇక్కడ వరకు వస్తుంది, బట్ 6 అయితే ఇక్కడ 3 ఎలిమెంట్స్, ఇక్కడ 3 ఎలిమెంట్స్, లైక్ ఇది ఇంకా ముందుకు వెళ్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ బిగ్గెస్ట్ రేంజ్ అనేది దీనివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది అండ్ దీనివల్ల వచ్చింది. ఓకే, సో ఈ నెక్స్ట్ బిగ్గెస్ట్ రేంజ్ 4 ఎలిమెంట్స్ వల్ల వచ్చింది.
అండ్ లాస్ట్ ఎలిమెంట్కి ఎట్లైనా రీచ్ అవుతాం. సో ఇక్కడ నుంచి ఓన్లీ ఈ ప్లేసెస్లో మనం జంప్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా చేయడం వల్ల మనకి 4 జంప్స్ వస్తాయి. ఓకే, సో ఇది అసలు ఎందుకు వర్కౌట్ అవుతుందో ఒక సెకండ్ ఆగి ఆలోచించండి, ఈజీగానే అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వరకు మనకున్న రేంజ్లో మనకు ఏ ఎలిమెంట్స్ వల్ల మన రేంజ్ ఎక్కువ పుష్ అవుతుంది, అది ఈ ఎలిమెంట్ వల్ల పుష్ అవుతుందా, ఈ ఎలిమెంట్ వల్ల పుష్ అవుతుందా, దేని వల్ల పుష్ అవుతుందో చూసి ఆ బిగ్గెస్ట్ రేంజ్ తీసుకొని ఓన్లీ ఆ బిగ్గెస్ట్ రేంజ్లోకే మనం జంప్ చేస్తాం. ఓకే, చిన్న చిన్న పుష్స్కి మనం కన్సిడర్ చేయం. ఓకే, ఏది ఎక్కువ పుష్ అవుతుందో ఓన్లీ దాన్నే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో అట్లా పెద్ద వాటిని కన్సిడర్ చేస్తూ ఎంత టైంలో మనకి లాస్ట్ ఎలిమెంట్ వరకు రీచ్ అవుతున్నామో అది మనం చూస్తే అయిపోతుంది. సో సింపుల్. సో ఇదే మళ్ళీ దీనికి కూడా అప్లై చేద్దాం. ఈఆర్ఏకి 3 2 1 1 4 కదా. సో ఫస్ట్ వచ్చేసి మన రేంజ్ ఇంతే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎలిమెంట్ వల్ల మనం ఇక్కడ వరకు వెళ్ళగలుగుతున్నాం. ఓకే ఓకే, దాని తర్వాత ఈ ఎలిమెంట్ వల్ల మనం ఇక్కడ వరకు వెళ్తున్నాం, అండ్ ఈ ఎలిమెంట్ వల్ల ఇక్కడ వరకు, ఈ ఎలిమెంట్ వరకు ఇక్కడ వరకు వెళ్తున్నాం. సో మ్యాక్సిమం రేంజ్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ ఎలిమెంట్ వరకు ఎట్లయినా వెళ్తాం కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 2 జంప్స్లో మనం ఎండ్ పొజిషన్ వరకు రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఈ ఎగ్జాంపుల్లో కూడా చూద్దాం. 2 3 0 1 4. 2 3 0 1 4. ఓకే, సో ఇనీషియల్గా ఇక్కడ ఉంటుంది, అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ రేంజ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి దీనివల్ల వస్తుంది. ఓకే, ఇప్పుడు 3 ఏమో ఇక్కడ వరకు తీసుకెళ్ళగలుగుతుంది, 0 ఎటు తీసుకెళ్ళదు. సో నెక్స్ట్ బిగ్ రేంజ్ ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చేసింది, అండ్ 3 నుంచి డైరెక్ట్ 4 వరకు వెళ్తాం, అండ్ 2 జంప్స్లో వచ్చేస్తుంది. సో మనం బేసికలీ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఉంటాయి, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకొంచెం రేంజెస్ని క్రియేట్ చేస్తుంది. R1 R2 R3 అట్లా. సో దీంట్లో RI ఓకే ఏదైతే ఎక్కువ రేంజ్ క్రియేట్ చేస్తుందో ఆ ఎక్కువ రేంజ్ దాని మీదకి మనం ఎట్లయినా జంప్ చేస్తాం, ఎందుకంటే మనం మినిమం జంప్స్లో వెళ్ళాలి కదా. సో ఆ ఎక్కువ రేంజ్ దాన్ని జంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్కి వెళ్తాం. ఓకే, సో ఇది మనం చేయబోయే ఆల్గోరిథం. సో ఇది కూడా కోడ్ చేయడం సిమిలరే ఉంటుంది దీనికి కోడ్, కాకపోతే కొంచెం ట్రిక్కీ కావచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం మనం సింపుల్గా ఒక లిమిట్ అనే వేరియబుల్ తోటి లిమిట్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ లిమిట్ కమా ఏ ఆఫ్ ఐ ప్లస్ ఐ చేసినాం. సో ఇక్కడ మనం ఏం లైక్ కండిషన్ ఏం పెట్టడం అవసరం లేదు, లిమిట్ని అప్డేట్ చేయాలా వద్దా అని. సో దీంట్లో చిన్న రేంజ్ వచ్చినా అప్డేట్ అయిపోతుంది, కానీ ఈసారి చిన్న రేంజ్ వస్తే అప్డేట్ కావద్దు, పెద్ద రేంజ్ వచ్చినప్పుడే అప్డేట్ కావాలి, అండ్ మన కౌంట్ ఇంక్రిమెంట్ కావాలి. ఓకే, మనం ఈ జంప్ తీసుకుంటున్నామని. ఓకే, సో మనం లిమిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ట్రావర్స్ చేస్తాం, దీని యొక్క రేంజ్ అన్ని రేంజెస్లో మ్యాక్స్ తీసుకొని ఆ మ్యాక్స్ని ఇప్పుడు లిమిట్కి అప్డేట్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ అప్డేటింగ్ ఎవ్రీ రేంజ్, ఫస్ట్ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ మ్యాక్స్ని అప్డేట్ చేస్తాం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీన్ని కోడ్ చేస్తే ఇంకా నీట్గా అర్థమైద్ది. సో ఫస్ట్ అయితే సైజ్ ఆఫ్ యారే తీసుకుందాం, దాని తర్వాత మనం లాస్ట్ టైం లాగానే ఫస్ట్ లిమిట్ 0లో ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ 0లోనే ఉన్నాం ఇనీషియల్గా. ఓకే, ఫర్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ వరకు వెళ్తాం, అండ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్ వరకు వెళ్తాం. ఓకే, అది 2 కండిషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మన న్యూ లిమిట్ క్యాల్కులేట్ చేయాలి, అంటే మన మ్యాక్సిమం. సో అది బయట రాసుకుంటే మనకు కంఫర్టబుల్ ఉంటుంది. సో న్యూ లిమిట్ 0 చేసి న్యూ లిమిట్ ఈక్వల్స్ టు
ఓకే. న్యూ లిమిట్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ న్యూ లిమిట్ కామా ఏ ఆఫ్ ఐ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ ఐ. ఓకే. ఇప్పుడు మనం ఈ లిమిట్లో ఉన్నంత వరకు కొత్త లిమిట్స్లో మ్యాక్సిమం తీసుకుంటున్నాం. ఓకే. సో అది దీంట్లో స్టోర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం ప్రస్తుతం ఉన్న లిమిట్ యొక్క ఎండ్కి రీచ్ అవుతామో సో ఓకే, ఈ ఎగ్జాంపుల్లో సో ఇప్పుడు దీంట్లో 1కి వచ్చేసినాం అండ్ కంప్లీట్ లిమిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ట్రావర్స్ చేసినాం, ఎందుకంటే ఉన్నది ఒక లిమిట్. ఓకే. దీంట్లో మ్యాక్సిమం రేంజ్ ఎక్కడి వరకు వస్తుంది, ఇదంతా వస్తుంది. సో ఈ లిమిట్లో అంతా ట్రావర్స్ చేసిన తర్వాత ఈ కొత్త లిమిట్ని యాక్చువల్ మన లిమిట్కి అప్డేట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ లిమిట్లో ఉన్న అన్న ట్రావర్స్ చేసిన తర్వాత మన కొత్త లిమిట్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. సో ఓకే, ఇవన్నీ ఇక్కడ వరకు కంప్లీట్గా ట్రావర్స్ చేసిన తర్వాత ఇది అప్డేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడున్న లిమిట్ ఎంత, ఇదిగా. సో ఇప్పుడు మనకి ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రావర్స్ చేయని. సో ఈ రెండు కూడా ట్రావర్స్ చేసి సో దీనివల్ల ఇక్కడ వరకు వస్తుంది అండ్ దీనివల్ల ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. ఈ రెండింటి యొక్క మ్యాక్స్ తీసుకొని ఓకే ఇది ఇప్పుడు మ్యాక్సిమం వస్తుంది కదా అని చెప్పి దాని తర్వాత ఇక్కడ వరకు ట్రావర్స్ చేసిన తర్వాత అప్పుడు మన లిమిట్ని అప్డేట్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ వరకే వచ్చిన తర్వాత అప్డేట్ చేయకుండా. ఓకే. సో ఫస్ట్ ఐ అనేది లిమిట్కి రీచ్ కావాలి కదా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అయితే అప్పుడు మన లిమిట్ ఈక్వల్స్ టు న్యూ లిమిట్ చేసుకొని ఇప్పుడు న్యూ లిమిట్ని మళ్ళీ 0 చేయాలిగా మనం, లేకపోతే ఫ్యూచర్లో దొరికే లిమిట్స్లో మళ్ళీ ఇదే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అప్డేట్ చేసుకున్నప్పుడు మన ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తాం, ఇక్కడ మనం జంప్ తీసుకుంటామని. ఓకే. సో అండ్ ఆన్సర్ రిటర్న్ చేద్దాం, ఆన్సర్ ఈక్వల్స్ టు 0 ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే. సో ఇది కోడ్, బట్ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాం, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ ఇంకొక 3+ ఉన్నాయి అనుకుందాం. ఓకే. సో ఇట్లా మన రేంజెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ మనం 4 జంప్స్ తీసుకుంటాం. ఓకే. సో ఎప్పుడైతే మన లిమిట్ అనేది >= n అయినప్పుడు సో ఆ లిమిట్ క్రాస్ అయిపోయింది కదా, సో లిమిట్ క్రాస్ అయింది అనుకున్నప్పుడు మనం బ్రేక్ చేసేయాలి. ఓకే, ఎందుకంటే మనం రీచ్ అయినాం ఆ పాయింట్ వరకు. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే ఇఫ్ లిమిట్ ఈజ్ >= n - 1 అయిందో మనం బ్రేక్ చేసేయచ్చు అండ్ ఇక్కడ రన్ చేసేద్దాం. సో యా ఇది అయిపోయింది అండ్ సబ్మిట్ చేద్దాం అండ్ సబ్మిట్ కూడా యాక్సెప్ట్ కూడా అయిపోయింది. సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో దీంట్లో ఉన్న లైక్ ప్రీవియస్ వర్షన్కి దీనికి ఉన్న ఓన్లీ మోడిఫికేషన్ ఏంటంటే మనం రేంజెస్ని ఇంక్రిమెంట్ చేసేటప్పుడు ఆ ఇంక్రిమెంట్లో లైక్ మనకు మల్టిపుల్ రేంజెస్ దొరకవచ్చు. ఓకే. సో మనం ఒక రేంజ్లో ఉన్నామంటే ఆ రేంజ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి చెక్ చేసి ఇంకో కొన్ని రేంజెస్ దొరుకుతాయి, బట్ ఆ రేంజెస్లో అన్నీ తీసుకోకుండా మ్యాక్సిమంది తీసుకుంటాం అంతే. సో ఆ మ్యాక్సిమం దాంట్లోనే జంప్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఆ మ్యాక్సిమంది తీసుకొని దాంతో అప్డేట్ చేసి ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా చూద్దాం. సో టైం వచ్చేసి O(n) ఎందుకంటే సింగిల్ ట్రావర్సల్, అండ్ స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్ ఎందుకంటే మనం జస్ట్ 1-2 వేరియబుల్స్ వాడుతున్నాం అండ్ అరేస్ ఏం వాడట్లేదు మనం. సో ఇది O(n)లో టైం అండ్ O(1) స్పేస్. ఓకే. సో ఈ సొల్యూషన్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి అండ్
ఇక్కడ వరకు వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.